హల్లెలూయా. ఈ దిన వాక్యము 5వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న మంచి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అని అంటున్నారు. మనము దేవుని ఆలయము ఎలాగవుతామో, అసలు ఆలయం అంటే ఎంత శుభ్రంగా ఉంటుంది. ఆలయము అంటే అర్థం ఏంటంటే దేవుడు నివసించేది అనే అర్థం. ఈ శరీరము దేవుని యొక్క ఆలయముగా మారిపోవాలి, పరిశుద్ధంగా మారిపోవాలి. పరిశుద్ధమైన పనులు చేసినప్పుడు ఎవరన్నా చూడగానే మీలో దేవుడు ఉన్నాడనే అంటారు. పరిశుద్ధమైన జీవితము దేవునికే ఆలయమై ఉన్నది. వారి క్రియల ద్వారా వారు దేవుణ్ణి చూపించగలుగుతూ ఉంటారు. చెడ్డ క్రియలు చేస్తూ ఆ నోరు చండాలంగా పెట్టుకుని ఉన్నారనుకోండి, తిట్టుకుంటూ అలా ఉన్నాయనుకోండి, వాళ్ళని చూడగానే అమ్మో వీళ్ళలో దయ్యం ఉందంటారు. అవునా కదా? అలాగే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మందిరంలో ఆయన ఉంటారు. ఆ మందిరము మనమే, మన యొక్క హృదయం. ఈ యొక్క హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడు ఆ హృదయంలో ఆసీనుడే ఉంటాడు, శక్తి సంపన్నుడై ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. కాబట్టి మనము దేవుని కొరకు జీవించాలంటే, మనము దేవుని కొరకు మహిమకరంగా వాడపడాలి అంటే ఈ శరీరంలో వ్యర్థమైనవి ఏవి వేయకూడదు. వ్యర్థమైన ఆహారం కానీ, వ్యర్థమైన మాటలు కానీ, వ్యర్థమైన క్రియలు కానీ, చెడు కానీ ఏది ఎక్కడ ఉన్నా శరీరానికి అది పాడైపోతుంది. అది దేవుని ఆలయంగా ఉండదు, పడిపోయిన ఆలయం అయిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎక్కడన్నా తప్పిపోయామేమో, ఎక్కడన్నా మనం ఏదన్నా చేయరానిది, చూడరానిది, చెప్పరానిది, మాట్లాడరానిది చేసామేమో అని ఎప్పటికప్పుడు మనల్ని మనం శుభ్రము చేసుకుంటా దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించుదుము కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.